సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం. ఇదొక కన్నడ మూవీ. తెలుగు డబ్బుడ్ వెర్షన్‌లో అమెజాన్ ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఆరాంసగా చూసేయొచ్చు ఈ సినిమాని. 'సీతారాం బెనోయ్' కేస్ నంబర్ 18 అని ఈ మూవీకి ఫస్ట్ పార్ట్ కూడా ఉంది. టైటిల్స్ మాత్రమే సేమ్ ఒకేలాగా ఉంటాయన్నమాట. కానీ ఆ ఫస్ట్ పార్ట్‌కి, ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్‌కి అసలు సంబంధమే లేదు. ఆ ఫస్ట్ పార్ట్‌కి సెపరేట్ ఎండింగ్ ఉంటుంది. ఈ సెకండ్ పార్ట్‌కి సెపరేట్ ఎండింగ్ ఉంటుంది. ఆ పార్ట్‌కి, ఈ పార్ట్‌కి కనెక్షనే లేదు. ఫస్ట్ పార్ట్ చూడకపోయినా పర్లేదు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ మూవీని డైరెక్ట్‌గా చూసేయొచ్చు. ఎందుకంటే ఆ మూవీకి, ఈ మూవీకి సంబంధమే లేదు. ఫస్ట్ పార్ట్ యూట్యూబ్‌లోనే తెలుగులో అవైలబుల్‌గా ఉంది. ఎవరన్నా చూడాలనుకుంటే వెళ్లి చూసేసేయండి. ఇప్పుడు మనం ఈ సినిమా విషయానికొస్తే సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం. ఇది గూడా ఒక ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్. అంటే ఎన్నో మూవీస్ లాగానే ఒక చిన్న మామూలు విలేజ్ ఉంటది. ఆ విలేజ్‌లో నార్మల్‌గా అప్పుడప్పుడు మర్డర్స్ జరుగుతా ఉంటాయి. ఆ మర్డర్స్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేదే మిగతా కథ. సో, ఇన్వెస్టిగేషన్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కదా! సో, ఇన్వెస్టిగేషన్ అనేది మంచిగా నడుస్తా ఉంటే మనకు సినిమా మంచి గ్రిప్పింగ్‌గా ఉంటుంది. సో, ఈ సినిమాలో ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది అంత గ్రిప్పింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉందంటే సో అనే జెప్పాలి. అంత ఇంట్రెస్టింగ్‌గా ఏం లేదు. ఈవెన్ ఆ ఇన్వెస్టిగేషన్ గూడా అంతగనం ఏం జరగదనమాట. ఏదో మర్డర్స్ జరుగుతా ఉంటాయి. పోలీసులు ఆ లొకేషన్స్‌కెళ్తారు. ఆ మర్డర్ జరిగిన వ్యక్తి యొక్క వివరాలు తెలుసుకుంటా ఉంటారు. ఈలోపు ఇంకొక మర్డర్ జరుగుతది. మళ్ళీ అక్కడికెళ్తారు. ఆ విషయాలన్నీ తెలుసుకుంటా ఉంటారు. సో, ఇలా నడుస్తా ఉంటదే గానీ సినిమా నిజంగా ఆ మర్డర్ లొకేషన్స్‌లో ఉన్న క్లూస్ కనుక్కొని, అసలు ఆ బాడీ అక్కడికి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మాత్రం అంత కనపడదనమాట సినిమాలో. అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి ఉండదు. ఈ మూవీ అయితే అంత ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ కాదు. ఇదొక మంచి స్లో బర్న్ థ్రిల్లర్ అనమాట. అసలు ఆ యొక్క మర్డర్స్ ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా క్రూరంగా చంపుతాడు. ఈవెన్ ఆ మర్డర్స్‌కి మధ్య కనెక్షన్ కూడా ఉండదనమాట. అప్పుడు వాళ్ళకర్థమవుతుంది. ఇదొక సైకో కిల్లర్ చేస్తున్నాడు అని. థ్రిల్ ఇచ్చే మూమెంట్స్ అయితే బానే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూసేటప్పుడు మనం మోస్ట్‌లీ ఏం గెస్ చేస్తాం? ఐ థింక్ వీడే ఉంటాడా? కిల్లర్ అనేవాడు ఎవడై ఉంటాడని జస్ట్ నార్మల్‌గా మనం గెస్ చేస్తూ ఉంటాం గదా! ఈ సినిమాలో కూడా మన సినిమా చూసేటప్పుడు మనం అంతగానం కష్టపడి గెస్ చేయాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్‌లోనే ఒక కిల్లర్ మీదకి అనుమానం వెళ్ళేలా చేస్తారనమాట. ఈవెన్ చూపిచ్చే విధానం కూడా అరే! వీడే కిల్లర్ కదా! అని సినిమా స్టార్ట్ అయిన 10 మినిట్స్‌కి చెప్పేస్తారనమాట. ఆ! అదేంట్రా అప్పుడే కిల్లర్ గురించి చెప్పేసారు. వాడినింత క్లియర్‌గా చూపిచ్చారు. కొంపదీసి వీడిని ఎలా పట్టుకున్నారు అనే దాని విషయాన్ని ఇంట్రెస్టింగ్‌గా చూపిస్తారేమో అనుకున్నా. అహా! సినిమా ముందుకెళ్ళిన తర్వాత అర్థమైతదనమాట. ఓహో! ఇదా మ్యాటరు, ఇదా కథ అని ఈవెన్ ఆ తర్వాత కూడా సేమ్ ట్రిక్ ప్లే చేస్తారనమాట. ఒరేయ్! ఏందిరా బాబు ఎంతమందిని చూపిత్తవురా? కొంతమందికి ఈ విషయం నచ్చకపోవచ్చు. కాకపోతే నాకైతే ఓకే అనిపిచ్చింది. ఎందుకంటే సినిమాకి ఎండ్‌కెళ్ళిన తర్వాత మనం చూసే పాయింటే కాదు, వేరే వాళ్ళ పాయింట్ నుంచి ఇంకొక విషయం ఉండే ఉంటుంది. అనే పాయింట్‌ని ఈ మూవీ క్లైమాక్స్ అనేది కన్వే చేస్తది మనకి. ఈవెన్ సినిమా చూసేటప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ చేసే పోలీసులైనా, చూసే మనమైనా గాని ఒక సైడ్ నుంచి, ఒక పాయింట్ నుంచి అరే! ఇదే కదా! ఇదే అయ్యుంటుంది కదా! అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆ పాయింట్‌కి వేరే సైడ్ ఇంకొక పాయింట్ ఉంది. అది కూడా చాలా స్ట్రాంగ్ పాయింట్ అనేది మనం అస్సలు గుర్తించలేమనమాట. ఆ పాయింట్ అనేది క్లైమాక్స్‌లో రివీల్ అయిన తర్వాత మనకి ఓకే. నైస్ రా! బావుందిరా! అని అనిపిస్తది. ఈ ఈ విషయం మీకు తెలియాలంటే క్లైమాక్స్ వరకు మీరు ఆగాల్సిందే. చూడాల్సిందే. ఓకేనా? మీకు బోర్ కొట్టకుండా జస్ట్ అలా చూస్తున్నప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్ వచ్చేలాగా, చూడాలి అనిపించేలాగా ఉండే సినిమానే ఇదనమాట. ఓవర్‌గా ట్విస్ట్‌లు, టర్న్‌లు, థ్రిల్లింగ్ మూమెంట్స్ అనేవి ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఫ్యామిలీతో అయితే నీట్‌గా చూసేయొచ్చు. అసలు ప్రాబ్లమే లేదు. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. ఫస్ట్ పార్ట్ యూట్యూబ్‌లోనే తెలుగులో అవైలబుల్‌గా ఉంది. సో, మీకు ఏది చూడాలనిపిస్తే అది చూడండి. ఓకేనా? బాయ్.